మన పురాణములు. రేడియో సిటీ మన పురాణములు అంటే మన కథలు. మరి ఈ పూట మాసాన మార్గశీర్షం అన్నారు కదండి. ఆ మాటకు అర్థం ఈ మాసంలో మనం ఉన్నాం కాబట్టి ఈ మార్గశీర్షానికి ఉన్నటువంటి వైశిష్ట్యాన్ని గురించి ఒక్కమారు నెమరు వేసుకునే ప్రయత్నం చేద్దాం. మాసాన మార్గశీర్షోహం అన్న మాట జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్ముల వారు చెప్పినది. కార్తికేయుడు, కాలభైరవుడు, దత్తాత్రేయుడు వంటి వారితో పాటుగా స్వయం భగవాను ముఖతః ప్రకటితమైనటువంటి శ్రీమద్ భగవద్గీత అవతరించిన మాసం మార్గశీర్షం. ఈ జగత్తులోని అన్ని విభూతులలోనూ తాను ప్రకటితమై ఉన్నప్పటికీ కొన్ని అగ్రగణ్యమైన విషయాలలో తన స్వరూపం స్పష్టంగా తెలుస్తుంది అని చెప్పారు. అలా మాసాలలో అగ్రగామి అయినటువంటి మార్గశీర్షం లేదా మార్గశిర మాసమే తన స్వరూపమని శ్రీకృష్ణ పరమాత్ముల వారు చెప్పారు. మార్గశిరం తరువాత వచ్చేటువంటి పుష్యమాసం నుండి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. ఉత్తరాయణం దేవతలకు పగటి కాలం. అలా చూసుకుంటే దక్షిణాయనం చివరి భాగం, ఉత్తరాయణం ముందు వచ్చేటువంటి భాగమైనటువంటి మార్గశిరం పగలుకు ముందు వచ్చేటువంటి బ్రాహ్మీ ముహూర్తం వంటిది. ఈ బ్రాహ్మీ ముహూర్తం రోజులో ఎంత ప్రాధాన్యతను కలిగిందో, సంవత్సరానికి స్వయం విష్ణు స్వరూపమైనటువంటి మార్గశిర మాసం కూడా అంతే ప్రాధాన్యత కలిగినటువంటిది. లక్ష్మీనారాయణ స్వరూపమైనటువంటి ఈ మాసంలో ప్రతిరోజు శుభప్రదమైనది. ముందుగా కార్తీక మాసమంతా వ్రతాలు చేసిన వారు పూలని స్వర్గానికి పంపించట అనగా నదీ స్నానం చేసి దీపాలు వదలటంతో ప్రారంభమవుతుంది. ఆనాడు నదీ స్నానం చాలా పుణ్యప్రదం. కుదరని వారు గంగాది నదులను స్మరించుకొని స్నానం చేయటం మరీ ముఖ్యం. ప్రతిరోజు శుభప్రదమైనదే కాబట్టి కొన్ని ముఖ్యమైన పర్వదినాల గురించి కూడా మనం ఈ పూట తెలుసుకోవటం ముఖ్యం. మార్గశిర తదియనాడు ఉమామహేశ్వర వ్రతాన్ని జరుపుకున్నాం, శివపార్వతులను ఆరాధించుకున్నాం. కొన్ని ప్రాంతాలలో ఇది చాలా ముఖ్యమైనటువంటిది. అలాగే మార్గశిర శుద్ధ పంచమి నాడు నాగపంచమిని చేసుకునేటువంటి ఆచారం కొన్ని ప్రాంతాలలో ఉంది. మరికొంతమంది శ్రావణ మాసంలో, మరికొంతమంది కార్తీక మాసంలో నాగుల పంచమిని జరుపుకుంటూ ఉంటారు. ఇక మార్గశిర శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి జన్మదినం. శివపార్వతుల తనయుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడు తారకాసుర సంహారం కోసమని చెప్పి అవతరించినటువంటి రోజు. సంతానాన్ని కోరుకునేటువంటి వారు స్వామిని ఆరాధించుకుంటే సంతానం కలుగుతుంది. దేశంలో ఉన్నటువంటి ఎన్నో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి విశేషమైనటువంటి ఆలయాల్లో పూజలు, ఉత్సవాలు, నాగప్రతిష్టలు కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. ఇక మార్గశిర శుద్ధ అష్టమిని కాలభైరవాష్టమి అని అంటారు. కాలభైరవుని జన్మదినం. దీనినే కాలభైరవాష్టమి అంటారు. ఈశ్వరుడు కాలస్వరూపంగా ప్రకటితమైనటువంటి అవతారమే కాలభైరవ అవతారం. ఇక కాశీ పట్టణానికి క్షేత్రపాలకుడిగా ఉన్నటువంటి కాలభైరవ స్వామి వారు కాశీకి వచ్చిన లేదా కాశీలో మరణించిన ఆ భక్తుల యొక్క పాపపుణ్యాలను స్వయంగా లెక్క చూస్తూ ఉంటారట. శునకం కాలభైరవ స్వరూపం. ఈనాడు శునకాన్ని పూజించి గారెలు వండి దండగా గృచ్చి శునకం మెడలో వేస్తూ ఉంటారనమాట. ఇది రేడియో సిటీ మన పురాణములు మన కథలలో మాసానాం మార్గశీర్షోహం అంటూ సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుల వారు మనకి ఉపదేశించినటువంటి మార్గశీర్షానికి ఉన్నటువంటి ప్రాధాన్యత. రేడియో సిటీ పాడ్కాస్ట్.